నల్గొండ జిల్లా దామరచల్ర మండలంలో మంగళవారం దామరచల్ర మండల సిఐటియు కార్యదర్శి బి దయానంద్ ఆధ్వర్యంలో అద్దంకి నార్కిట్పల్లి జాతీయ రహదారి 65 వద్ద రోడ్డు డ్రైనేజీ సమస్యలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీ ఎత్తున మట్టి కొట్టుకుని వచ్చి దామరచల్ర ప్రధాన సెంటర్లో జాతీయ రహదారిపై మేట పెట్టిందని, దీని వలన అనేక మంది స్థానిక ప్రజలతో పాటుగా ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతూ జారి కింద పడి ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్హెచ్ఏ అధికారులకి, ప్రభుత్వ ఉన్నతాధికారులకి, అలాగే ప్రజా పాలకులకు అనేక సార్లు వినతి పత్రాల ద్వారా సమస్యలను తెలియజేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాకే తలమానికమైన దామరచల్ర మండలంలో అనేక ప్రముఖ పేరున్న పరిశ్రమలైన ఇండియా సిమెంట్ కర్మాగారం, యాదాద్రి పవర్ ప్లాంట్ ఉన్న అభివృద్ధిలో మాత్రం శూన్యమని తెలియజేస్తున్నారు. ఈ మధ్య కాలంలో YTPS పరిసర ప్రాంత గ్రామాల అభివృద్ధి పనులకు 100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని, ఆ నిధులు ఎటు పక్కదారి పట్టాయోనని స్థానికులు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ సమస్యలను సంబంధిత ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించకపోతే ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి ప్రజా ఉద్యమాలకు దిగుతామని సిపిఎం పార్టీకి చెందిన సిఐటియు దామరచల్ర మండల కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో దామరచల్ర మండల సిపిఎం కార్యకర్తలతో పాటుగా బిఎల్ఆర్ అభిమానులు, స్థానిక గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మన దామరచల్ర మండలం, ఇది నల్గొండ డిస్ట్రిక్ట్ దామరచల్ర మండలం మెయిన్ హైవే రోడ్డు. ఇది ఒక రకంగా చూస్తానికి హైవే రోడ్ లాగా లేదండి, మన పల్లెటూరు గుంతల రోడ్ లాగా ఉంది. ఇది ఒక రకంగా చూస్తే ఒక అరెకరం మందం మాగాడి వేసుకుంటే పండిద్దండి. ఒక రకంగా చెప్పాలంటే కొద్ది పక్క చూడండి ఒకసారి. ఇది మాగాడి వేసుకుంటే ఒక రకంగా అయితే అరెకరం వరకు పండిద్ది. మీరు రోడ్డుకి రామ్కి వాళ్ళు పట్టించుకోకపోతే మేము అదే పని చేస్తామండి. ఒక అరెకరం మందం ఎవరికైనా కౌలుకి ఇచ్చి ఆ రైతుకు ఒక అరెకరం బేదవాడికి ఎవరికోడికి ఇచ్చి రైతుకి ఒక కౌలు కింద ఇద్దామని చూస్తున్నామండి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి. ప్రతి సంవత్సరం మేము రామ్కి వాళ్ళకి ఫోన్ చేయడం జరుగుతూనే ఉంది. వాళ్ళు రెస్పాన్స్ ఏదో వచ్చి పైన లేపుకొని పోతున్నారు, అంతే. తర్వాత పట్టించుకోవట్లేదు వాళ్ళు. మన రోడ్డు మీద కనీసం నిలబడటానికి కూడా ప్లేస్ లేదు. ప్లస్ బస్సు ఎక్కే వాళ్ళకి కానీ, వచ్చే వాళ్ళకి కానీ, పోయే వాళ్ళకి కానీ కనీసం చూడండి, మరి బుర్ర చూడండి కనీసం. కేంద్రంలోని మెయిన్ హైవే రోడ్లో గత 10 సంవత్సరాల సంది కూడా రోడ్లు వేసేటప్పుడు డ్రైనేజ్ తీయకుండా చాలా ఇబ్బంది పెట్టిండ్రు. ఇప్పుడు రాను అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటు పవర్ ప్లాంట్ అయితేంది, ఇటు అన్ని ఫ్యాక్టరీలు కూడా ఇది హైవే రోడ్డు కావటం వల్ల కనీసం బస్టాండ్ అనేది లేకుండా ఈరోజు దామరచల్ర మండల కేంద్రంలో చూస్తూ ఉంటూ ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే ఈ యొక్క బస్టాండ్ సెంటర్లో ప్రయాణికులకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ యొక్క డ్రైనేజ్ లేకపోవడంలో, ముందు చూపు లేకపోవడంలో అధికారులు ముందు డ్రైనేజ్ వేసిన తర్వాత రోడ్డు నిర్మాణం చేయాల్సింది పోయి, రోడ్డు వేసిన తర్వాత డ్రైనేజ్ వేయకుండా పోయి చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు జనాల్ని. ఇది ఏమైనా తక్షణమే కనీసం తాత్కాలికనైనా సరే ఈ బస్సులు ఎక్కడానికి ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ప్రయాణికులు తర్వాత వచ్చిపోయే 4-5 రాష్ట్రాల నుంచి ఇక్కడ జనం తిరగటం జరుగుతుంది. కాబట్టి మీరు అర్జెంటుగా ఈ యొక్క మండల కేంద్రంలో బస్సులు ఎక్కడానికి ప్రయాణికులకు చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఎమ్మటే ఈ యొక్క రోడ్డు అధికారులు కానీ, ఇంకా సంబంధిత అధికారులు కూడా ఎమ్మటే స్పందించి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి, సైడ్ కావాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇది పెద్ద ఎత్తున ఈ యొక్క 10-20 రోజులలో కనుక పరిష్కారం కాకపోతే దీని మీద పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.